గత సంక్రాంతి సీజన్లో భారీగా హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం హిందీలో రీమేక్ అవుతుందనే చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. భీమ్స్ సంగీతం కూడా ఇందులో భాగమవుతుందని సమాచారం. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వెంకటేష్ హీరోగా వచ్చి గత సంక్రాంతి సీజన్లో సూపర్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీజనల్ లెవెల్లో భారీ విజయం సాధించింది. రిలీజ్ తర్వాతనే హిందీలో రీమేక్ చేస్తారనే టాక్ వచ్చినా తర్వాత అది కేవలం మాటగానే మారింది. ఇప్పుడు మళ్లీ ఆ చర్చలు బాగా ఊపందుకున్నాయి. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడని, దిల్ రాజు నిర్మాణ బాధ్యత తీసుకుంటాడని బాలీవుడ్ సోర్సెస్ చెబుతున్నాయి. ఇటీవల మాస్ మహారాజ్ రవితేజ భీమ్స్ హిందీలో ఓ సినిమా సైన్ చేశాడని రివీల్ చేయడంతో ఆ ప్రాజెక్టు ఇదే అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ రీమేక్ అధికారికంగా ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ పై అభిమానుల ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది. ఇప్పుడు సలార్ 2 షూటింగ్ ప్రారంభమవుతుందనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ భారీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సీక్వెల్ పై అంచనాలు ఎక్కువైపోయాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తోనే సలార్ 2 తెరకెక్కనుంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తయినా మిగిలిన భాగాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే చర్చ జోరుగా సాగుతుంది. హోమ్ బాలే ప్రొడక్షన్స్ ప్రభాస్ తో 3 సినిమాలు లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ 2026లో ఒక సినిమా వస్తుందని వారు హామీ ఇచ్చారు. ఇప్పుడు జనవరి 25న సలార్ 2 పై బిగ్ అప్డేట్ లేదా అధికారిక అనౌన్స్మెంట్ ఉండవచ్చని లేటెస్ట్ రూమర్లు చెబుతున్నాయి. ఈ అప్డేట్ వస్తే అభిమానులకు భారీ ట్రీట్ అవుతుందని చెప్పాలి. మలయాళంలో దృశ్యం 3 ఏప్రిల్ 2న, హిందీలో అక్టోబర్ 2న రిలీజ్ కానుండగా తెలుగు వెర్షన్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వెంకటేష్ ఈ ప్రాజెక్టుకు దూరంగా ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. దృశ్యం సిరీస్ అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన నేపథ్యంలో 3వ భాగంపై అందరి దృష్టి పడింది. మలయాళంలో ఏప్రిల్ 2న, హిందీ వర్షన్ అక్టోబర్ 2న రిలీజ్ కన్ఫర్మ్ అయింది. కానీ తెలుగులో వెంకటేష్ వర్షన్ పై ఏమాత్రం అప్డేట్ లేదు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ ప్రాజెక్టు నుంచి దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 షూటింగ్ జరుగుతుంది. అనిల్ రావిపూడితో మరో సినిమా కూడా 2027 సంక్రాంతికి ప్లాన్ అవుతుంది. ఈ క్రమంలో దృశ్యం 3 తెలుగులో వాయిదా పడుతుందా లేక పూర్తిగా ఆగిపోతుందా అనే చర్చ మొదలైంది. మరుక్షణములోన జరిగేది ఏంటో హింసటం